ఇవ్వకుండా తిరగబడతాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కైనాయి. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరం మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది, గతంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి. అందరి ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సహకరించడము, కరీంనగర్ హైదరాబాదు కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సంబంధించినటువంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా ఈరోజు సమాచారం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రహదారికి చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లతోని నేషనల్ హైవే అయినప్పుడు కూడా చిన్న చిన్న రోడ్లతోని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, గతంలో మేము కూడా కోరడం జరిగింది, మేము కూడా లేఖ రాయడం జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోని రాజకీయాలను పక్కబెట్టి ఓరుకోరు సహకరించుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, కేంద్రం కూడా ఏ విధంగా సహకరిస్తుందో దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇది మేం చేస్తామని వాళ్ళు చేస్తామని కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరింది కూడా, మేము కోరినాం, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాని మనం అనలేదు, ప్రతి విమర్శలకు తావులేదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించాలి. గత ప్రభుత్వము 24 గంటలు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడానికి మాత్రమే టైంపాస్ చేసింది తప్ప ఊకే కేంద్ర రక్షణ భూములు ఇస్తలేదు, మాకు ఇస్తారని నువ్వు అడుగుతావు తప్ప అడిగదు. అది ఇచ్చేందుకు నువ్వు సహకరిస్తావు కదా. అరే కేంద్రం సహకరిస్తే, కేంద్రం ఆమోదం పొందితే, ఆమోదం తెలిపితే మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి మీరు రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూడలే. అందుకే ఇన్ని రోజులు అది వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కేంద్రం సహకరిస్తున్నది, అది ప్రజలకు ఉపయోగపడబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రతి విమర్శలు కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారిని ఆడిపోసుకోవడము, ఇవి దయచేసి మానండి. ఎన్నికలు అయిపోయినాయి, పొలైట్నెస్ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి.